సో గైస్ ఈరోజైతే మన దగ్గర NS 160 ఉందన్నమాట. సో దీని అయితే మనం మైలేజ్ చెక్ చేస్తున్నాం. దానికంటే ముందు దీని ఎగ్జాస్ట్ నోట్ అయితే వినండి మీరు ఒకసారి. ఎగ్జాస్ట్ నోట్ అయితే చాలా స్మూత్ అండ్ రాగా ఉంది. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్యూయల్ తీసుకోవాలి. ఇంకా దీంట్లో కొంచెం ఫ్యూయల్ ఉంది, మొత్తం తీసేసిన. నార్మల్గా ఒక 5-6 కిలోమీటర్స్ వెళ్తుంది. దాన్ని అయితే అయిపోచేద్దాం. ఇంకా అంతే, మనం హాఫ్ లీటర్ బాటిల్లో ఫ్యూయల్ తీసుకొని హాఫ్ లీటర్కి ఎంత వస్తుందని అయితే చూద్దాం అన్నమాట. ఇంకా అంతే, ఈ వీడియోలో అయితే నేను ఈ బండి స్పెసిఫికేషన్స్ గురించి, ఇంకా ప్రోస్ అండ్ ఇంకా కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఈ బైక్ ఎవరికి సెట్ అవుతుంది అని కానీ చెప్తాను నేను. సీట్ హైట్ అయితే కొంచెం ఎక్కువ ఉంది, దాని గురించి కానీ మాట్లాడదాం. సో దానికంటే ముందు దీంట్లో ఫ్యూయల్ ఉంది, దాన్ని అయితే అయిపోచేద్దాం. బాబు దీంట్లో హాఫ్ లీటర్ ఒకటి. సో ఫ్యూయల్ అయితే తీసుకున్నాం కదా హాఫ్ లీటర్. ఇప్పుడైతే మనం దీంట్లో ఉన్న ఫ్యూయల్ అయితే అయిపోచేద్దాం. మన ఛానల్లో వీడియో రాక నియర్లీ 9 months అవుతుంది. ఆఫ్టర్ లాంగ్ టైం ఈరోజే వీడియో చేస్తున్నా. మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నాను నేను. ఫ్యూయల్ అయితే అయిపోయింది. ఒకసారి అరే మళ్ళీ వెళ్తూనే ఉంది. సో ఫ్యూయల్ అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. చూద్దాం ఒకసారి స్టార్ట్ చేసి అయినా కానీ స్టార్ట్ అవుతుందో కాదో. సో ఫ్యూయల్ అయితే ఖతం అయిపోయింది. చలో, నా దగ్గర అయితే హాఫ్ లీటర్ ఫ్యూయల్ ఉంది. సో ఈ హాఫ్ లీటర్ ఫ్యూయల్ చూడండి మీరు. మళ్ళీ చాలామంది కామెంట్స్ చేస్తారు హాఫ్ లీటర్ కాదు 1 లీటర్ పోసేదని. ఇంకో చూడండి 500 ml పోస్తున్నాం. చలో, హాఫ్ లీటర్ ఫ్యూయల్ అయితే పోసేసిన. ఇంకా దీన్ని ట్రిప్ 10 చేద్దాం. ట్రిప్ 10. చలో చూద్దాం ఇప్పుడు ఈ హాఫ్ లీటర్ ఫ్యూయల్తో ఎంత తిరిగిద్దాం. నేనైతే అంత స్పీడ్ అయితే ఏం తోలను, నార్మల్ ఎకనామీ స్పీడ్లో అయితే తోలుతా. 50-60, ఇంకా మా అంటే 70, ఇంకా దానికంటే అయితే దాటాను. చూద్దాం మైలేజ్ ఎంత వస్తుందో. బైక్ మీద అయితే నేను ఒక్కనే సింగిల్ ఉన్నా. ఈ బైక్ గురించి అడ్వాంటేజెస్ మాట్లాడుకుంటే మాత్రం డబల్ ఛానల్ ABSతో వస్తుంది. సో బ్రేకింగ్ అయితే చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. చూడండి, ఎక్కడ కొడితే అక్కడ ఆగిపోతుంది బ్రేక్ అయితే. మనకు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముండదు. వచ్చేటప్పుడు కానీ టాప్ ఎండ్లో చూసిన బ్రేకింగ్ అయితే వేరే అంటే వేరే లెవెల్లో ఉంది. ఫ్రంట్ 300 mm డిస్క్తో వస్తుంది కాబట్టి అసలు బైక్ ఇట్లా కొడితే ఇట్లా ఆగిపోతుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఫ్రంట్లో చూసుకుంటే టెలిస్కోపిక్ కాకుండా అప్స్ అండ్ డౌన్స్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. దానివల్ల అయితే సస్పెన్షన్ చాలా కంఫర్టబుల్గా అయితే ఉందన్నమాట. ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది కానీ ఒక అడ్వాంటేజ్ అన్నమాట. ఒక బడ్జెట్లో వస్తుంది. ఇంకా NSకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఈ లుక్లో NS 200కి బడ్జెట్ పెట్టలేని వాళ్ళందరూ NS 160 కన్సిడర్ చేస్తారన్నమాట. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఆయిల్ కూల్డ్తో వచ్చింది కాబట్టి ఎంత లేదన్నా ఒక 200 kilometers రైడ్ చేసుకోవచ్చు నాన్ స్టాప్గా. అంత ప్రాబ్లం అయితే ఏముండదు. సీటింగ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం
రైడర్ సీటింగ్ పొజిషన్ అయితే చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. అసలు నాకు అంటే హ్యాండిలింగ్ పొజిషన్ ఇట్లా నాది డ్యూక్ 390 కదా, దీనికి చేంజ్ అయినా కానీ నాకేమి అంత ఇబ్బంది అయితే ఏమనిపించట్లే. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. లాంగ్ డ్రైవ్స్లో మాత్రం మీకు అసలు సీటింగ్ పొజిషన్లో ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఈ బైక్ని అయితే. కాకపోతే మైలేజ్ చూద్దాం ఇప్పుడు ఎంత వస్తుందో. అయితే 5 కిలోమీటర్స్ వచ్చేసింది. చూద్దాం ఇంకా ఎంత మైలేజ్ ఇస్తుందో ఈ బైక్ అయితే. డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం పిలియన్ సీట్ ఉంది కదా, అదైతే చాలా చిన్నగా వచ్చింది. మీకు ఫ్యామిలీ పరంగా ఈ బైక్ తీసుకోవాలనుకుంటే మాత్రం అసలు కుదరని పని. ఒకలా లోకల్లో మేనేజ్ చేసుకుంటే ఒక 10-20 కిలోమీటర్స్ అంటే ఓకేలే, కానీ 100, 150, 80 కిలోమీటర్స్ అయితే చాలా అంటే చాలా కష్టం. ఇంకోటి ఏంటంటే 5.5కి ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే ఈ బైక్ తీసుకోవడం అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే బైక్ వెయిట్ ఉంది. ఇంకా మీకు కాళ్ళు అందుకుంటే మాత్రం అటు ఇటు పడే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట. చూడండి నేనైతే 5.8 ఉన్నా, నాకైతే కాళ్ళు అయితే కరెక్ట్గా అందుతున్నాయి, కరెక్ట్గా ఉంది. బైక్ వెయిట్ అయితే నేను మేనేజ్ చేయలేస్తాను. ఇంట్లో ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే దీని టైర్ సైజ్ అయితే రేర్లో వచ్చేసి 130 సెక్షన్ టైర్ పెట్టిర్రు. అది కొంచెం నాకు నచ్చలేదు. 140 పెడితే అయితే బాగుంటుంది. ఎందుకంటే టాప్ ఎండ్లో మనం ఇట్లా ఉంచుతుంటాం కదా, ఉంచేటప్పుడు ఒకలా స్కిడ్ అయితే మాత్రం పడిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. వైబ్రేషన్స్ అయితే అంతేం లేవు, నార్మల్గా ఉంది. ఎక్కువ అంటే 60-70 తోలుకుంటే మాత్రం మనకు అంత వైబ్రేషన్స్ లేవు. కాకపోతే మనం ఎక్కువ స్పీడ్ 80-90 తీసుకొని తోలుతాం కదా, అప్పుడైతే కొంచెం వైబ్రేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. మొత్తం హాలోజన్ బల్బ్స్తో ఇచ్చారు ఇండికేటర్స్, కానీ మేబీ దీన్ని అప్గ్రేడ్ చేసి ఎల్ఈడి హెడ్ లైట్లతో ఎల్ఈడి ఇండికేటర్స్తో ఇస్తే మాత్రం కొంచెం లుక్ అయితే వేరే లెవెల్ కనబడుతుంది. ఇప్పుడు చూడండి దీనికి హాలోజన్ కాబట్టి ఇంత లావు కనబడుతున్నాయి ఇండికేటర్స్. సో దాన్ని అప్గ్రేడ్ చేసి కేటీఎం బజాజ్ టై ఉంటుంది కాబట్టి నాకు తెలిసి ఒకళ్ళు అప్గ్రేడ్ చేస్తే కేటీఎం ఇండికేటర్సే వస్తాయి. కాబట్టి కేటీఎం ఇండికేటర్స్ వేస్తే మాత్రం దీనికి వేరే లుక్ వస్తుంది. ఎల్ఈడి ఇస్తే మాత్రం బ్యాటరీ లైఫ్ కానీ ఎక్కువ వస్తుంది. ఇంకా మీకు లైటింగ్ కానీ కరెక్ట్గా కనబడుతుంది అన్నమాట. మనం లాంగ్ డ్రైవ్లు చేసేటప్పుడైనా, నైట్ టైమ్స్ రైడ్ చేసేటప్పుడైనా మీకు ఇబ్బంది ఉండదు. లుక్ అయితే మాత్రం వేరే ఉంది బ్లాక్లా. కొంచెం యాక్సిలరేషన్ స్పీడ్లో వెళ్తుంటే మాత్రం పబ్లిక్ రియాక్షన్ మొత్తం బైక్ మీదనే ఉంది. ఈ బైక్ సిటీలో వాడుకోవడానికైనా, మీరు కాలేజ్ పర్పస్లో యూజ్ చేసుకోవడానికైనా కానీ వేరే ఉంటుంది ఈ బైక్. ఇంట్లో అంత లైటింగ్ లేదు కాబట్టి డిజిటల్లో నెంబర్స్ కనబడట్లేదో నాకు అర్థం కావట్లేదు, అందుకే చూపిస్తున్నాం మీకు. 10 కిలోమీటర్స్ వచ్చింది. చూద్దాం ఇంకెంత మైలేజ్ వస్తుందో. నేను కానీ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. MT-15 అయితే సింపుల్గా 55 అట్లా ఇస్తుంది మైలేజ్. నాకు తెలిసి NS 160 కాబట్టి 50 అయితే 100% వస్తుందని అయితే నేను అనుకుంటున్నా. కానీ లాస్ట్ దాకా చూద్దాం, లాస్టే కన్ఫర్మ్ చేద్దాం. పెట్రోల్ మొత్తం అయిపోయిన దాకా కొట్టేద్దాం దీన్ని అయితే. ఒక 10 కిలోమీటర్స్ హైవే నడిపినాం కదా, చూద్దాం అంటే సిటీలో కానీ ఒక 10 కిలోమీటర్స్ నడిపి చూద్దాం. సో చూడండి పికప్ వేరే ఉంది. ఆల్రెడీ అప్పుడే జలకిచ్చింది ఆ బైక్. ఎంత ఇస్తుంది మైలేజ్? ఇది 12K. కొంచెంగానే ల్యాగ్ ఇచ్చింది. అయ్యా 40 అయినా వస్తుందో రాదో చూద్దాం, ఫైనల్ మైలేజ్ ఎంత వస్తుందో. కానీ వేరే ఉంది బైక్ అయితే. మైలేజ్ నాకు ఎందుకో తేడా కొడుతుంది. 12కి ఒకసారి ల్యాగ్ ఇచ్చింది. చూద్దాం మరి ఎంత వస్తుందో. ఫ్యామిలీ పర్సన్స్ అంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఇట్లా ఏమైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ బైక్ అయితే నేను అస్సలు కన్సిడర్ చేయను. ఎందుకంటే బ్యాక్ పిలియన్ ఉంటుంది కదా, పిలియన్ సీట్ అయితే చాలా చిన్నగా ఉందన్నమాట. లేడీస్కి అయితే చాలా ఇబ్బంది అయింది. ఇంకోటి ఏంటంటే దీనికి లేడీస్ ఫుట్ రెస్ట్ కానీ ఇచ్చారు. ఇంకా 200లో అయితే మనకు అది ఇయ్యరు. ఎప్పుడైనా ఇట్లా కొట్టేచ్చు గ్యాప్లో అట్లా బైక్తోని. హ్యాండిల్ అయితే చాలా కంఫర్టబుల్ ఉంది చూడండి. ఇంకో సింపుల్గా వెళ్ళిపోవచ్చు గ్యాప్ నుంచి. వీళ్ళు మనోళ్ళే అన్నమాట, అందుకే దాటట్లేదు నేను. వీళ్ళు వెనకాలనే వెళ్తున్నా. తమ్ముడోళ్ళు చిన్న పని ఉండి ఒక అడ్రస్కి తీసుకెళ్తారు. కిదర్ బాయ్ తీయలేదా? ఇంకా లేవా? యాడుండవా మరి? ఎటు మరి కదా. సో ఇక్కడ పని ఉండి తెచ్చారు. షాప్ అయితే లేదంట, క్లోజ్లో ఉందంట. చలో ఇక రిటర్న్ వెళ్ళి మనం వీడియో చేసుకొని వెళ్ళిపోదాం. ఇక వీళ్ళిద్దరికి కానీ NS 160 ఉంది, ఒకరికేమో BS4 ఉంది, BS6 ఉంది. ఇంకొక అతనికేమో ఇది మొన్న కొత్తగా లాంచ్ అయింది 23 వెర్షన్ ఉంది. ఇదేనమాట మన బైక్ అయితే. ఇప్పుడు చూడండి 15 కిలోమీటర్స్ వచ్చేసింది.
బా ఇంత పెద్ద స్పీడ్ బ్రేకర్ చూడండి. గ్రౌండ్ క్లియరెన్స్ కానీ దీనికి చాలా ఎక్కువ అన్నమాట. 170 mm. 170 mm కింద కానీ అసలు టచ్ అయితే కాలేదు. ఒకసారి బైక్ కానీ జలకిచ్చింది, చూద్దాం. 15 వచ్చింది, 30 అయితే ఇస్తుంది లీటర్కి ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఇంకా మొత్తం అయిపోయేదాకా చూద్దాం ఎంత పోయిద్దో. ఎందుకంటే ఇందాకలా నేను ఫ్యూల్ చేసేటప్పుడు కానీ ఫ్యూల్ అయిపోయిన తర్వాత ఒక 4-5 కిలోమీటర్స్ సింపుల్గా వచ్చేసింది బైక్. ఇంకో చూడండి ఇన్ని స్పీడ్ బ్రేకర్లు పెద్ద పెద్దవి, అసలు కింద అయితే టచ్ అవుతుంది అనేది ఉండదు. అసలు మనం భయపడకుండా వెళ్ళిపోవచ్చు. ఎన్ఎస్కి అయితే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చాలా ఎక్కువ. బైక్ అయితే చలకిస్తుంది, మరి ఎప్పుడైపోతుందో ఫ్యూల్ అయితే తెలియదు. ఒక 40 అయినా, నేను 50 అనుకున్నా, అరే కనీసం 40 అయినా ఇయ్యరా బైక్. ఎందుకంటే నిన్ను కొనేటోళ్ళు అందరూ చూసి ఒక బడ్జెట్లో మైలేజ్ వస్తుందని కొంటారు. నువ్వు మరీ 40 ఇవ్వకుంటే మాత్రం చాలా గలీజ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే దీనికి ఫస్ట్ సర్వీస్ ఒక్కటే అయిపోయింది, అందుకని స్పీడ్ లాక్ కానీ తీయలేదంట ఫస్ట్ సర్వీస్లో. ఎప్పుడు ఏ షోరూమ్లో అయినా స్పీడ్ లాక్ తీస్తారు. నేను దీన్ని టాప్ ఎండ్ కానీ చెక్ చేద్దాం అనుకునే కానీ స్పీడ్ లాక్ తీయలేదు. నేను కానీ చూసిన టాప్ గుంజి 116, 117 కంటే ఎక్కువ కొట్టలే. 118 కాడికి బొంగనే షిఫ్ట్ లాక్ అయ్యి ఆర్పిఎం పడుతుంది, మళ్ళీ ఏమంటే 110కి వచ్చేస్తుంది అన్నమాట. మస్తు డేంజర్ ఈ బర్రెలు మాత్రం. ఒకేసారి ఇటు మళ్ళీ అంటే ఫట్ అంటాం. చాలా స్లో కావాలి, రోడ్ల మీద జాగ్రత్తగా ఉండాలి. ఇంకో వీడైతే బర్రె కంటే ఎక్కువ. బైక్ స్లో అయిన కాడ స్పీడ్ బ్రేకర్ కాడ జలకిచ్చింది, కానీ నార్మల్గా ఇట్లా హైవే మీద క్రూజ్ చేస్తుంటే 70 మీద వెళ్ళిపోతుంది. ఇట్లా చూడండి 73 దాటితే కొంచెం వైబ్రేషన్ ఇస్తుంది హ్యాండిలింగ్ పొజిషన్ అయితే. బట్ ఓకే, మరీ అంత వైబ్రేషన్ అయితే కాదు, నార్మల్. ఒకవేళ మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు మీ బడ్జెట్ అంతా కాదు, నార్మల్ సింపుల్ బడ్జెట్లో ట్రావెలింగ్ చేయాలంటే మాత్రం ఈ బైక్ అయితే వేరే అంటే వేరే ఉంటుంది. అంటే మీకు తక్కువ ప్రైస్లో వస్తుందిగా. మైలేజ్ చూద్దాం. మైలేజ్ ఒక 40 కంటే ఎబో వచ్చింది అనుకోండి, కళ్ళు మూసుకొని కొనవచ్చు. 40 అంటే చాలా ఎక్కువ. ఇప్పుడు వచ్చే బైక్స్ E20 ఫ్యూయల్తో రన్ అయ్యే బైక్స్ అయితే 40 అంటే చాలా ఎక్కువ. క్లచ్ అయితే మాత్రం చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. స్లీపర్ క్లచ్ ఉన్నట్టే ఉంది చూడండి. ఇంకా పికప్ కానీ మంచిగానే ఉంది. దీనిది ఫ్యూయల్ అయిపోయినట్టు చేస్తుంది. ఘోరంగా అంటే ఘోరంగా జలగిస్తుంది బైక్. చూద్దాం. చూడండి చాలా అంటే చాలా ఘోరంగా ఊపిలిస్తుంది. ఫ్యూయల్ అయితే అయిపోయింది. చూద్దాం ఒకసారి. $24 అయితే వచ్చింది ప్రజెంట్. చూద్దాం ఒకలా స్టార్ట్ అవుతుందో కాదో, ఎందుకంటే ఇప్పటిదాకా అయితే బైక్ ఆగలేదు కాబట్టి ఒకసారి స్టార్ట్ అయితే బెటర్. ఇంకో 1 కిలోమీటర్ వెళ్ళిపోతుంది. స్టార్ట్ అయింది. సో 1 కిలోమీటర్ అయినా పోతుంది కావచ్చు. సో చూస్తురు కదా, బైక్ అయితే అసలు ఏమాత్రం స్టార్ట్ అయితే లేదు. సో ఫ్యూయల్ వచ్చేసి 25 వచ్చింది, బెటరే. చలో నా దగ్గర ఉన్న ఫ్యూయల్ వేసుకొని ఇంకా వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఫ్యూయల్ పోసుకున్నాం. సో చూడండి 25 వచ్చింది, 24.9. సో వేరే అంటే వేరే వచ్చింది మైలేజ్ అయితే. 50 అనుకున్నట్టయితే 50 వచ్చింది. ఇంకో చూడండి కొంచెం కానీ అట్లే 25 పడింది. సో
25 వస్తుంది కాబట్టి నాకు తెలిసి దీన్ని అయితే కళ్ళు మూసుకొని పర్చేజ్ చేయొచ్చు. లో బడ్జెట్లో కొనాలనుకుంటే 50 మైలేజ్ అంటే యాక్టివా స్కూటీ వస్తలేదు. సో ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. సీ యు ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. రైట్ సేఫ్ గైస్. బాయ్ బాయ్.